శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మీలో చాలామంది నవరాత్రులు చేసుకోవడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు కదా. ఈరోజు మీకు ఈ వీడియోలో నవరాత్రుల్లో మొట్టమొదటి రోజు అమ్మవారికి ప్రాణప్రతిష్ఠ ఎలా చేయాలి అనేది చెప్తా. మొట్టమొదటిగా నవరాత్రి పూజ చేసుకోవడానికి ఒక పటం తెచ్చుకోండి. ఏదో ఒక అమ్మవారి స్వరూపం, లలితాదేవైనా, దుర్గాదేవైనా, లక్ష్మీదేవైనా, అందరు అమ్మవార్లు ఒకటే. ఏదో ఒక స్వరూపంలో అమ్మవారు ఉన్న పటం తెచ్చుకోండి. లేకపోతే ఒక చిన్న విగ్రహం ఉంటే మీ ఇంట్లో అది పెట్టుకోండి. కానీ విగ్రహాలు అయితే మాత్రం అంగుష్ట మాత్రం, అంటే మీ బ్రొటన వేలంత మాత్రమే ఉండాలి. పెద్ద పెద్దవి తెచ్చుకోకండి. పటం అయితే మంచిది, ఎందుకంటే పటానికి నియమాలు తక్కువ. అందుకని పటం తెచ్చుకోండి. ఈ నవరాత్రి పూజను మీ పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు, లేకపోతే మీ ఇంట్లో ఎక్కడైనా ఒక పీట వేసుకుని ఒక పీఠంలాగా దానిపైన చేసుకోవచ్చు. అందుకని ముందే ఆలోచించుకోండి, నవరాత్రి 9 రోజులు ఎక్కడ చేస్తాను, అప్పుడు ఆ ప్రకారం ఏర్పాటు చేసుకోండి. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాణప్రతిష్ఠ ఎవరైనా చేయొచ్చు. మామూలుగా అయితే ప్రాణప్రతిష్ఠకి ఆసు నీతే పునరస్మాసు చక్షు ఇలాంటి మంత్రాలు ఉంటాయి, బీజాక్షరాలు ఉంటాయి. అలాంటి వాటితో చెప్పట్లేదు నేను. ఇప్పుడు నేను శ్లోకాలతో చెప్తున్నా. అందువల్ల ఏ కులం వాళ్ళైనా, పిన్నలైనా, పెద్దలైనా, స్త్రీలైనా, పురుషులైనా, పూర్వ సువాసులైనా, ఎవరైనా సరే ఈ ప్రాణప్రతిష్ఠ చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు ఎలా చేయాలి అంటే, మొట్టమొదటి రోజు పూజలో గణపతి పూజ అయిపోతుంది కదా, ఫస్ట్ రోజు. అప్పుడు మీరు పూజ చెయ్యబోయే పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ కుడి చేత్తో ఇలా తాకి అప్పుడు కింద చెప్పేవి చదవండి. సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్యమౌళీ స్ఫురత్తారా నాయిక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహాం పాణిభ్యామళిపూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ఝాయేత్ పరామంబికాం. ఈ శ్లోకం చదివాక ఇప్పుడు అమ్మవారు తన పరివారంతో, అంటే మీరు లలితాదేవినో దుర్గాదేవినో ఆరాధించబోతున్నారు అనుకోండి, అప్పుడు శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి, నంది అందరి పరివారము చక్కగా మీ ఇంట్లో గుమ్మం దాటిలాగా లోపలికి వచ్చి మీ పూజా మందిరంలో మీరు ఇప్పుడు ఏ మూర్తి అయితే పూజించబోతున్నారో అక్కడికి వచ్చి కూర్చున్నట్టుగా భావించి మనస్సులో అప్పుడు ఇదిగో ఇది చెప్పండి. సాంగాం సాయుధాం సవాహనాం సశక్తిం పతిపుత్ర పరివార సమేతాం శ్రీ దుర్గాంబికాం ఆవాహయామి స్థాపయామి పూజయామి. కొన్ని అక్షింతలు తీసి ఆ పటం మీద కానీ ఆ విగ్రహం మీద కానీ వేయండి. వేస్తే ప్రాణప్రతిష్ఠ పూర్తయినట్టు. గుర్తుపెట్టుకోండి, మీరు మనస్ఫూర్తిగా భావించగలిగితే అమ్మవారు తప్పకుండా పరివారంతో వచ్చి కూర్చుంటారు. భావన మాత్ర సంతుష్టులు దేవత. మనం భావిస్తే వాళ్ళు వస్తారు. ఈ శ్లోకాలు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడి నుంచి చూసుకోండి. అలాగనే 2 ముఖ్యమైన విషయాలు. మొట్టమొదటిది, ప్రాణప్రతిష్ఠ మొదటి రోజు మాత్రమే చేయాలి, మిగతా రోజుల్లో చేయకూడదు. మిగతా రోజుల్లో మామూలుగా షోడశోపచార పూజ ఉంది శ్రీవాణి ఛానల్లో, ఆ పూజ మొత్తం చేసుకోండి. ఇది మాత్రం మొదటి రోజు చేయండి. ఇంకా రెండో ముఖ్యమైన నియమం ఏమిటంటే, ఒకసారి ప్రాణప్రతిష్ఠ చేశాక ఆ పటాన్ని కానీ ఆ విగ్రహాన్ని కానీ అక్కడి నుంచి ఇంకొక చోటకి కదపకూడదు. కదపకూడదు అంటే, అయ్యో నేను పువ్వులు పెడుతుంటే కొంచెం పటం కదిలిందండి ఎలాగా, అది కాదు నేను చెప్పేది. అలా ఎలాగో ఎవరికైనా, మీకైనా నాకైనా కదులుతుంది. నేను చెప్పేది ఏమిటంటే, ఇప్పుడు మొదటి రోజు పూజ పూజా మందిరంలో చేశారు. మీకు ఎప్పుడో 4వ రోజు 15 మంది వస్తారట ఈరోజు మన ఇంటికి, పూజా మందిరం దగ్గర కూర్చోబెట్టడానికి కుదరదు కదా, అందుకని ఫోటో తీసేసి హాల్లో పెట్టుకోవడం, అలాంటి పనులు చేయకండి. మొట్టమొదటే నిర్ణయించుకోండి, పూజా మందిరంలో చేస్తారా, ఇంట్లో ఇంకొక చోట ఎక్కడైనా పీఠం పెట్టి చేస్తారా అని. దాని ప్రకారం ఎక్కడైతే ప్రాణప్రతిష్ఠ చేశారో నవరాత్రులు అయ్యేదాకా అక్కడే ఉంచండి. అది విషయం. మీ అందరికీ అమ్మవారి దయ వల్ల నవరాత్రి పూజ ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు చేసుకునే అదృష్టం కలగాలని, మనందరం శ్రద్ధగా భక్తిగా చేసే అనుగ్రహాన్ని అమ్మవారు ఇవ్వాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.